ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్ఠ నామాన్న మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగనే మీ అందరికీ క్రిస్మస్ శుభాలు, క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు తెలియపరుస్తున్నాను. ఈరోజు మన వాక్య ధ్యానము లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. బైబిల్ ఉన్నవారైతే తప్పక తీసి చూడండి. నేను చదువుతూ ఉన్నాను. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ప్రార్థన చేద్దామా? కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, వాక్యము నీది, నేను నీ వాడను, నీ పక్షం నిలబడుతున్నాను. ఈ ప్రభా, ఈ వాక్యము వినబోతున్న బిడ్డలతో వారికి ఏ మాట అవసరమో, ఏది వారికి మేలుకరమో ఈ వాక్యాన్ని ద్వారా వారితో మాట్లాడండి. వాళ్ళని సరిదిద్దండి, బలపరచండి, పురుగొలపండి, ప్రోత్సహించి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టిన సందర్భంలో అక్కడ దూతలు, అలాగే దూత సమూహము కలిసి, పరలోక సైన్య సమూహము కలిసి ఈ మాటను వారు పలుకుతూ ఉన్నారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. ఎవరు ఆయనకిష్టులు రాయబడి ఉంది కదా, భూమి మీద మనుషులకు. చూడండి, అక్కడ రాయబడి ఉంది ఆయనకిష్టులైన మనుషులకు. ఎవరు ఆయనకిష్టులైన మనుషులు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయనకిష్టులుగా ఉండాలి. ఎవరికి ఇష్టలుగా ఉండాలండి? దేవాతి దేవుడికి మనం ఇష్టలుగా ఉండాలి. అయితే మనకు ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఏం చేస్తే దేవుడికి మనం ఇష్టమైన బిడ్డగా, దావీదును దేవుడు తెలియపరిచినట్లుగా మనలో కూడా ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం ఎలా మలుచుకోగలం? ఏం చేస్తే మనం ఆయనకి ఇష్టలుగా మారగలం? మనం ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అంటాను, ఒక ఉదాహరణ మీ ముందు తీసుకొస్తాను. మీ కుటుంబంలో మీకు 2 బిడ్డలు ఉన్నారనుకోండి. ఒకడు మీరు చెప్పిన మాట ఏమండి తూచా తప్పకుండా వాటిని అనుసరిస్తున్నవాడు, పాటిస్తున్నవాడు, మీరు ఏది చెప్పినా లోబడేవాడు ఒక కుమారుడుగా ఉన్నాడు. ఒక కుమారుడు మీరు ఏది చెప్పినా దాన్ని వినకుండా, దానికి వ్యతిరేకమైన జీవిత విధానాన్ని, మీ మాటను లెక్క చేయని వాడిగా మరొక కుమారుడు ఉన్నాడు అనుకుందాం. ఇద్దరిలో ఏ కుమారుడు నీకు ఇష్టడుగా ఉంటాడు? ఇద్దరు నీ బిడ్డలే, ఇద్దరు నీ బిడ్డలుగానే ఉన్నారు వాళ్ళు. కానీ ఎక్కువ ఎవరిని ఇష్టపడతావు అంటే మనం ఏమి ఆలోచించకుండా ఓ మాట చెప్తాం. ఏమంటామంటే, మన మాట ఎవరైతే వింటారోనండి, ఎవరైతే మన మాటకు ప్రకారం వాళ్ళ జీవితాలు జాగ్రత్తగా కట్టుకుంటారో వాళ్ళంటే మనకి చాలా ఇష్టత ఉంటుందండి. మన మాట వినకపోయినవాడిని మనం ఎలా ఇష్టపడతాం అని మనము సమాధానం చెప్తాం కదండి. అలాగే దేవుడు కూడా ఆయనకి ఇష్టలుగా మనం మారాలంటే ఆయన చెప్పినట్లుగా మన జీవితం మలుచుకోవాలి. కానీ ఈరోజు కాలంలో చాలామంది ఎలా ఉన్నారో తెలుసా? మనము ఆయన మాట ప్రకారం మన జీవితం మలుచుకునేవారుగా మనం ఉండాలి. ఆయన మాటకు విరుద్ధమైన జీవితాన్ని విడిచిపెట్టి ఆయనకు లోబడే విధంగా, ఆయన మాటకు విధేయత చూపించేవారుగా మన జీవితాన్ని మలుచుకోవాలి. కానీ కొంతమంది ఎలా ఉన్నారో తెలిసి ఈ రోజున
నేను చెప్పిన మాటకు, నేను అడిగిన దానికి ఆయన నాకు లోబడి ఉండాలి. ఆయనే నా మాట వినాలి, కానీ నేను ఆయన మాట విన్ను. ఏంటండి ఎలాగా? ఆయనే నా మాట వినాలి, కానీ నేను ఆయన మాట వినను. ఇలాగ కొంతమంది జీవితాలు ఉన్నాయి. ఈరోజు నీ జీవితం ఎలాగుంది? ఆయన చెప్పినట్లుగా నీ జీవితాన్ని మలుచుకున్నావా, లేక నీవు చెప్పినట్లుగా ఆయన ఉండాలంటున్నావా? అవునండి, ఎలాగుంది నీ జీవితం? ఒక నిమిషం నిన్ను నీవు ఆలోచన చేసుకో. దేవుని బిడ్డలారా, ఆయన ఆలోచన ప్రకారం, ఆయన చిత్తం ప్రకారం, ఆయన ఉద్దేశం ప్రకారం మన జీవితాన్ని మలుచుకున్నప్పుడు అది మనకి ఎంతో మేలు, అది ఎంతో మనకి ఆశీర్వాదం, అది మనకెంతో దీవెన, అది మనకెంతో ప్రయోజనకరమైంది. మనం అలాగుండాలి. కానీ దేవుని బిడ్డలారా, ఈరోజు అలా లేరండి. ఈరోజు అలా ఉండలేదు చాలామంది. ప్రేమ దేవుని బిడ్డలారా, చూడండి, మరి ఎవరు ఆయనకు ఇష్టమైన వారుగా ఉంటారు అంటే, ఆయన ప్రకారం, ఆయన మాట ప్రకారం ఎవరైతే ఆయన మాట ప్రకారం జీవిస్తారో ఆయనకి ఇష్టలుగా మారిపోతారండి. దేవునికి స్తోత్రం. చూడండి, అంతేకాదు ఒక మాట చెప్తాను. మనము ఎప్పుడునండి అదమాయిషి చేయడానికి ఇష్టపడతాం అండి. మనం ఎప్పుడు అనేకులు పైన ఉండాలని ఇష్టపడతాం. కానీ దేవుడు ఏమన్నాడో చూద్దామా? ఒక మాట చూడండి, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 18వ వచనం. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు అని రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, మనం ఎలాగుండాలట? ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడును అని రాయబడి ఉంది. మనం ఎలాగుండాలి? మనము ఆయన మాట ప్రకారం పనిచేసే దాసులుగా మనం ఉండాలి. కానీ దేవుని బిడ్డలారా, ఈరోజు పని చేయడానికి ఇష్టపడలేదు, కానీ అదమాయిషి చేయడానికి ఇష్టపడుతున్నారు. దాసులుగా ఉండడానికి ఇష్టపడతలేదు, కానీ యజమానిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. దేవుని బిడ్డలారా, మనము దాసులము అంటే అర్థం ఏమిటంటే, మనము పని చేయువారము, కష్టపడువారము. అవునండి, సమయమందు అసమయమందు మనము కష్టపడేవారుగా దాసులుగా ఉండాలట. దాసుడు అనే మాటకు అర్థమేమిటో తెలుసా? తన చిత్తమును నెరవేర్చుకున్నవాడు దాసుడు కాదండి. తన యజమానుడు చిత్తమే, తన యజమానుడు మాటే తన మాటగా, యజమానుడు మాటను బట్టి తన యజమానుడు మాట నెరవేర్చడమే తన పరమావధిగా ఉండి ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే తన యజమానుడు మాట కొరకు పనిచేస్తారో అటువంటి వారిని దాసుడు అంటారండి. అంటే దాసుడికి ఎప్పుడు తన ఆలోచన నెరవేర్చడం కొరకు కాదు తన ప్రయాస, తన యజమానుడు ఆలోచన నెరవేర్చడం కొరకు దాసుడు ప్రయాసపడాలి. అలాగే దేవుని యొక్క దాసులుగా, లేక నీవు దాసునిగా ఉండడానికి ఇష్టపడితే ఆయన మాట నెరవేర్చడం కొరకు ప్రయాసపడాలి. కానీ రోజున దేవుని మాట నెరవేర్చడం కాదు, నా మాటే నెరవేర్చబడాలి, నేను చెప్పినట్లే జరగాలి, దేవుడు చెప్పినట్టు కాదు. మనం యజమానులుగా ఉండటానికి ఇష్టపడుతున్నాం, అదమాయిషి చేయడానికి ఇష్టపడుతున్నాం, కానీ మనం దాసులుగా ఉండడానికి ఇష్టపడతలేదు. కానీ నేను అంటాను, దేవుడు దాసులను ఇష్టపడుతున్నాడు. ఆయనకి ఇష్టలైన మనుషులు ఎవరో తెలుసా? ఆయన మాటను తన మాటగా, వారి మాటగా తీసుకుని దేవుని మాట నెరవేర్చడం కొరకు ప్రయాసపడేవారిని. దేవుని బిడ్డలారా, దేవుని కంటే సుఖానుభవులు కలిగి ఉన్నవారు కలరని బైబిల్లో ఉంది. అంటే దేవుడు కూడా ఈ లోకాల్లోకి వచ్చినప్పుడు 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు, 3.5 సంవత్సరాలు ఆయన సువార్త ప్రకటించినప్పుడు ఆయన యజమానిగా ఏనాడు ప్రవర్తించలేదండి. ఆయన యజమానిగా లేక తాను ఎప్పుడు అదమాయిషి చేసేవాడుగా ఎప్పుడు ప్రవర్తించలేదండి. ఆయన దాసుడుగానే ఉన్నాడు. అందుకని అంటాడు, నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే
ఈయన నా యొద్ద నుండి తొలగించు అన్నాడు. కానీ నాకు ఇది నేను భరించలేను, నా వల్ల కాదు తొలగించమని అనలేదండి దేవుడు. ఆయన ఎప్పుడు దాసుడుగానే పనిచేస్తూ వచ్చాడు, దాసుడుగానే ఉన్నాడు. నువ్వు ఎలాగున్నావు? దేవుని బిడ్డలారా, ఈరోజు అండి దేవునికి దాసులుగా లేక దేవునిలో తను తాను సమర్పించుకుని ఎవరైతే వారి జీవితాన్ని సమర్పించుకుని జీవించేవారు తక్కువగా వారు అరుదైపోతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, వారి అదమాయిషి నిజంగా అండి ఈ రోజున దేవుని మహిమను కూడా కొంతమంది దొంగలిస్తున్నారు. దేవుని కంటే వీళ్ళు చాలా సుఖానుభవులైపోయి లేక చూడండి అధికార దాహమునకు లేక అందరూ నన్నే కొనియాడాలన్నట్లుగా కొంతమంది జీవిత విధానాలు వారి నడవడిక కనబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఎప్పుడు దేవుడు గణపరచబడతాడు, ఎప్పుడు సర్వోన్నతమైన స్థలముల్లో ఆయనకి మహిమ ఎప్పుడు వస్తుంది? నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు, ఆయన్ని హెచ్చించినప్పుడు దేవునికి మహిమ కలుగుతుందండి. నిన్ను నీవు తగ్గించుకోవాలి, దేవుణ్ణి హెచ్చించాలి. ఈరోజు ఈ వాక్యం చెప్తున్నా నేను, ఇది నా గొప్పతనం కాదు. ఇది నా గొప్పతనం అంటే అది నాకు మహిమ వచ్చేటట్లుగా మాట్లాడతాం, కానీ అది దేవునికి మహిమ రావాలి. నిజంగా గుర్తెరగాలంటే మనం ఎవరండి? మట్టివారం. నరపుత్రుడు జ్ఞాపకం చేసుకుని వాడు ఏ పాటి వాడు అన్నది బైబుల్లో. మనం ఏ పాటి వారం అండి? అవునండి, 3 వాటిలతో దేవుడు పోల్చాడు మన జీవితాలని. గడ్డి పువ్వు లాంటి వాళ్ళం, అంతలో కనపడుతుంది, అంతలో వాడిపోద్ది. ఆవిరి వంటి వాళ్ళం, ఇలా కనపడుతుంది, అలా మాయమైపోద్ది. నీటి బుడగ లాంటి వాళ్ళం, మన జీవితాలు చాలా స్వల్పం. మనం ఎవరు అండి? కాబట్టి దేవుని కృప వల్ల దేవుడు మనల్ని వాడుకుంటూ ఉన్నాడు అని మనం తగ్గించుకున్నప్పుడు, దేవుడు మహిమపరిచినప్పుడు దేవునికి మహిమ వస్తుందండి. దేవుని హెచ్చించినప్పుడు దేవునికి మహిమ వస్తుందండి. ఆయనకి చూడ సర్వోన్నతమైన స్థలముల్లో మనం నిలబడిన ప్రతి చోట మనకు కాదు ఘనత రావాల్సిందే, నీకు కాదయ్యా ఘనత రావాల్సిందే. నిన్ను కాపాడుతూ, నిన్ను సంరక్షిస్తూ, నిన్ను ఆదుకుని, నీ బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో నుంచి నిన్ను లేవనెత్తుతూ ఉన్న దేవునికి మహిమ తీసుకురా, దేవుణ్ణి ఘనపరచు. అప్పుడు ఆయనకి ఇష్టడుగా మారిపోతావు నువ్వు. దేవునికి స్తోత్ర. ఈరోజు చాలా పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయండి. వాళ్ళు హెచ్చించుకోవడం కొరకు, వాళ్ళు ఘనపరచుకోవడం కొరకు ప్రయత్నిస్తున్నారు. దేవుడికి మహిమ రాకుండా వారు మహిమను దొంగలిస్తున్న వారుగా అనేకులు కనబడుతూ ఉన్నారు. దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడా, సోదరి, నీ ద్వారా, నీ జీవిత విధానము ద్వారా నువ్వు దాసుడిగా పనిచేస్తూ ఆయనకు దాసుడిగాను ఉన్నప్పుడు ఆయనకి ఇష్టడుగా మారతావు. ఆయనకు మహిమ తీసుకురాగలవు, అప్పుడు మహిమను తీసుకురాగలవు. దేవుని బిడ్డలారా, మనం ఆయనకి ఇష్టలుగా మనం మారాలంటే దాసులుగా ఉండాలి. ఇంకొక మాట ఉంది చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. బైబిల్ ఉన్నవారు తీసుకోండి, నేను చదువుతున్నాను. ఎవడును 2 యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని పక్షముగా నుండి మరొకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. మొదటగా ఏమన్నాడు? ఏం నేర్చుకున్నావు? దేవుడు ఏం మాట్లాడుతున్నాడు మనతో అంటే, నువ్వు దాసుడుగా ఉంటాకి ఇష్టపడు, నువ్వు పని చేయడానికి ఇష్టపడు, నిన్ను నీవు తగ్గించుకుని ఆయన నామమును హెచ్చించడానికి ఇష్టపడు. అప్పుడు ఆయనకి ఇష్టడుగా నువ్వు మారుతావని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇప్పుడు 2వ మాట మనం వింటున్నాం, సిరికిని అలాగనే దేవునికిని, ఇద్దరికి రెండు వాటికి మనం దాసులుగా ఉండలేం. ఒకళ్ళకే మనం దాసులుగా ఉండగలం. దేవుని దాసులుగా ఉండాలంటే మనము సిరికి దాసులుగా ఉండకూడదు. చాలామంది ఒక ఆయన అన్నాడు, డబ్బే ఈ ప్రపంచాన్ని నడిపిస్తుందండి, డబ్బే మనుషులను నడిపిస్తుందండి, డబ్బే మనుషులను కాపాడుతుందండి,
డబ్బు లేకపోతే మనిషి లేడు నేటి కాలంలో అన్నాడు ఒక ఆయన. నేను అంటాను, డబ్బు కంటే డబ్బుకు మించిన వాడు, డబ్బు చేయలేని పని కూడా, డబ్బు చేయలేని సహాయము కూడా, డబ్బు చేయలేనిది కూడా దేవుడు చేయగలడు. అటువంటి దేవునికి దాసుడుగా ఉన్నావా, లేక సిరికి దాసుడుగా, డబ్బుకు దాసుడుగా ఉన్నావా? ఈరోజు పైకి వెంటనే మనం అంటాం, ఈ వాక్యం వింటున్నాం, ఒకవేళ దేవుడి సన్నిధికి వెళ్ళేవారైతే, నేను సిరికి దాసుడిని కాదు, నేను దేవునికే దాసుడిని అని చెప్తావు కదండి. నేను అంటాను, ఇప్పుడు మీకు తేల్చేస్తాను, మీరు సిరికా దేవునికా, దేనికి దాసులుగా ఉన్నారో తేల్స్తాను. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆరాధన ఉంది, అలాగే బయట ఎక్కడో మీకు డబ్బులు వచ్చేది ఉంది. దేని వైపు మొగ్గు చూపుతున్నావు? ప్రార్థనకి తర్వాతనే వెళ్ళొచ్చు, ముందు ఆ డబ్బు వచ్చే దగ్గరికి వెళ్ళకపోతే మనం నష్టపోతాం అని భావిస్తున్నావేమో. నేను ఒక సంఘాన్ని ఎరుగుదును, మంచి సాక్ష్యం కలిగిన సంఘబిడ్డలు వాళ్ళు. ఏమంటే వాళ్ళు కూలి పని చేస్తే కానీ పొట్ట గొడవని వాళ్ళు యేసుక్రీస్తు యందు విశ్వాసం నుంచి రక్షించబడిన వారు. అయితే వాళ్ళ జీవితంలో గొప్ప అద్భుతం ఏమిటి అంటే, వాళ్ళందరూ చూడండి వ్యవసాయ పనులు చేసుకునేవాళ్ళు. అయితే వాళ్ళందరూ ఆదివారం అండి వాళ్ళు పనంతటిని మానేవేసి చక్కగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధిస్తూ ఉండేవారు. వీళ్ళందరూ కొంతమంది రైతుల దగ్గర పనివారిగా పనిచేస్తూ ఉండేవారు. వారు రైతులు అడిగేవారట, ఒరే రేపొద్దున పనిలోకి వస్తారా అంటే, మేము రాము, ఆదివారం అయితే మేము దేవుని సన్నిధికి వెళ్ళాలని చెప్పేవారట. తన యజమానులు అనేవారట, ఒరే అక్కడికి వెళ్తే ఏమొస్తుందిరా, పనికి వస్తే డబ్బులు వస్తాయి అంటే వాళ్ళు చెప్పేవారట, డబ్బు కంటే గొప్పవాడని మా దేవుడు అని చెప్పి దేవుని సన్నిధిలో వాళ్ళు కూర్చోవడానికి. కొన్నిసార్లు అనేవాడంటే వాళ్ళ రైతు, ఈరోజు ఎక్కువ ఇస్తాం, వస్తే రోజుల మీద ఎక్కువ ఇస్తాం, రోజుల మీద మీకు డబ్బులు ఎక్కువ వస్తాయి, ఈరోజు రండి పనిలోకి అని పిలిచేవారంట. మీరు ఎంత ఇచ్చినా మేము రాము, మాకు దేవుడే ఎక్కువ. దేవునికి స్తోత్ర. దేవుని బిడ్డలారా, మనము కూడా అలాగనే ఉండాలి, మీరు కూడా అలాగే ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కానీ ఆరాధన కూడా పక్కన పెట్టి దేవుని సన్నిధిలో కూడా కూర్చోవడానికి ఇష్టపడకుండా లోకములో డబ్బుకి ఆశ కలిగిన వాడిగా లోకపు వాటిల్లో పరుగులు పెడుతున్నావేమో. నేంటాను, డబ్బు శాశ్వతమైంది కాదు. ఈరోజు నిన్ను నవ్విచ్చింది డబ్బు, కానీ ఒకరోజు నిన్ను విడిచి వెళ్ళిపోద్ది డబ్బు. ఈరోజు నీ దగ్గర ఉండొచ్చు, మర్నాడు నీ దగ్గర ఉంటుందో లేదో తెలీదు. ఈరోజు మన దగ్గర ఉన్నది రేపొద్దున ఉంటుందో లేదో తెలీదు. కానీ దేవునికి మనం దాసులై ఉంటే, సిరికి కాకుండా దేవునికి దాసులుగా మనం బ్రతికితే, దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలనుకుంటే, నీవు దేవుని దాసుడిగా పనిచేయాలి. దేవునికి దగ్గర నమ్మకమైన పనివాడిగా నువ్వు పనిచేయాలి. నేంటాను, ఆయన నిరంతరము, ఆయన కునుకగా నిద్రించక ఆయన నిన్ను కాపాడుతూ ఉంటాడండి. దేవుని బిడ్డలారా, నీ కుడి పక్కన 1000 మంది పడినా, నీ ఎడమ పక్క 10,000 మంది కూలిపోయినా అపాయము నీ వద్దకు రాకుండా ఆయన కాపాడగలిగిన సమర్థుడు. దేవుని బిడ్డలారా, నువ్వు దేనికి దాసుడుగా ఉన్నావు? ఏమండి, సిరికి దేవునికి రెండాట్లకి నేను దాసుడుగా ఉంటానండి అంటే కుదరదండి. దేవుడు ఒక్కదానికే ఉండగలవు. ఉంటే దేవుని వైపు ఉండు, లేకపోతే డబ్బు వైపు ఉండు. దేనికి దాసుడు నువ్వు? దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు? దేని ఎడల అపేక్ష కలిగి ఉన్నావు? దేని ఎడల నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావు? ఒకసారి ఆలోచన చేసుకొని నీవు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేనికి దాసులుగా ఉన్నాం? సిరిక లేక చూడండి దేవునిక? ఎవరైతే దేవునికి దాసులుగా ఉంటారో ఆయనకి ఇష్టలుగా మారిపోతామండి. మనం ఆయనకి ఇష్టలుగా మారుతామండి. మనం దేవుని బిడ్డలారా, మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలి.
ఆయనకి ఇష్టలుగా మారాలి మనం. చూడండి, ఇంకో మాట చూపిస్తాను మీకు. చూడండి, మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. దాసుడు తన యజమానుని గణపరుచును కదా. ఎందుకు గణపరుస్తాడు అంటే దాసుడిని పోషిస్తున్నవాడెవడో యజమానుడే. దాసుడిని కాపాడుతున్నవాడెవరో, లేక కావలసిన పనిని అనుగ్రహించిన వాడెవరు అంటే యజమానుడే. అందుకని యజమాని ఏం చేయాలట? ఘనపరుస్తాడంట దాసుడు. అయ్యా, నేను ఇలా ఉన్నానంటే మా యజమానుడే కారణం. మేము ఇలా బ్రతుకుతున్నామంటే అది యజమానుడే కారణం. మేము ఇలా జీవించగలుగుతున్నా అది మా యజమానుడిదే కారణం. మా బిడ్డలను చదివించుకోవడానికి కారణం మా యజమానుడే అని యజమానుని గణపరుస్తాడంట. ఆ యజమానుడే దేవుడు. దేవునికి స్తోత్ర. నువ్వు దేవునికి దాసుడు అయి ఉంటే ఎవరిని గణపరుస్తావు? దేవుణ్ణి గణపరుస్తావంట. నువ్వు దేవుని గణపరిచేవారుగా మనం ఉంటామని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా, ఆయనకి ఇష్టలుగా మార్చబడాలి మనం. దేవుని బిడ్డలారా, ఆయనకి ఇష్టలుగా ఉన్నప్పుడు దేవుడు మన ఎడల గొప్ప కార్యాలు మన జీవితాల్లో మనం చూడగలం. చూడండి, మరొక మాట ఉంది. చూడండి, కీర్తన గ్రంథం 123వ సంకీర్తన 2వ చరణం. మన కన్నులు ఆయన తట్టు చూస్తున్నవి. ఎవరి తట్టు చూస్తున్నాయి మన కన్నులు? ఎవరి తట్టు చూడాలి? యజమానుడి తట్టు దాసుడు కన్నులు చూస్తూ ఉంటాయట. అలాగే మన కన్నులు దేవుని వైపు చూస్తూ ఉండాలి. అంటే ఆ దాసుడు యొక్క కనికరం కొరకు, దయ కొరకు, అతని సహాయం కొరకు ఆ దాసుని కన్నులు యజమానుడి తట్టు చూస్తూ ఉంటాయి. అలాగే మనము కూడా దేవుని తట్టు మనం చూడాలి. మనం కూడా మనకు అవసరంలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో దేవుణ్ణి అడగాలి. ప్రభువా, నీ పనివాడిగా, నీకు ఇష్టడుగా బ్రతుకుతున్నాను నాయన, నాకు నీ సహాయం చేయి నాయన, నాకు నీ సహాయం కావాలి ప్రభువా, నీ నడిపింపు కావాలి అని మనము యజమానుడి తట్టు మనం చూడాలంటండి. కానీ కొంతమంది చాలామంది ఏం చేస్తారో తెలుసా? యజమానుడైన దేవుని వైపు లేక యజమానుడి తట్టు కాకుండా అవునండి లోకస్తుల వైపు, లోకపు వాటి వైపు మనం చూస్తున్నాం. ఎక్కడి నుండో నాకు సహాయం వస్తుందని కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. నీవు కూడా ఎక్కడి నుంచో సహాయం వస్తుందని ఎదురు చూస్తున్నావు. కానీ దేవుడు చెప్తున్నాడు ఈ వాక్యం ద్వారా, ఎక్కడెక్కడికో కాదయ్యా, నీవు దేవుని దాసునిగా ఆయన యజమానుగా పెట్టుకుని నువ్వు జీవించు. ఆయన వైపు చూడు, ఆయన యందు అపేక్షించు, ఆయన మీద ఆధారపడు, ఆయన మీద ఆనుకో. ఆయన యొద్ద నుండి నీకు సహాయం వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇంకొక మాట ఉంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనం రాయబడి ఉంది కదా, ఆయన దాసులు ఆయన్ను సేవించుచు అని రాయబడి ఉంది. అంటే ఆయన సేవిస్తారట, ఆయన పూజిస్తారట, ఆయన గణపరుస్తారట. ఆయన సేవించేవారుగా, నువ్వు లేకపోతే నేను లేను ఆయన అని ఆయన సేవించేవారుగా ఉంటారట అండి. దేవుని బిడ్డలారా, నువ్వు ఆయన సేవించేవాడుగా ఉన్నావా? ఆయన గణపరిచేవాడుగా ఉన్నావా? ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడుగా ఉన్నావా? ఆయన ప్రేమను కలిగి నువ్వు బ్రతుకుతూ ఉన్నావా? ఒక నిమిషం నువ్వు ఆలోచన చేసుకో. చూడండి, దావీదు నాకు ఇష్టానుసారుడైన బిడ్డ దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుడు నిజమండి, నా హృదయానుసారుడైన కుమారుడు. దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా ఆయనకి ఇష్టడుగా మారాలంటే మనము దాసులుగా పనిచేయుట కొరకు, కష్టపడడం కొరకు, నమ్మకమైన మంచి దాసులుగా మనం పనిచేయుటకి ఇష్టపడాలి. మనము అదమాయిషి చేయడం కొరకు కాదు, దేవుని ఘనతను దొంగలించడానికి కొరకు కాదు, దేవుని స్థాయిని మనం పెట్టుకోవడానికి కొరకు కాదు. మనలండి మనం పనిచేయవారు మనకిచ్చిన పనిని, మనకిచ్చిన బాధ్యతను, మనకిచ్చిన వాటిని మనము సక్రమంగా మన పనిలో మనం నిమగ్నమై పనిచేస్తూ ముందుకు సాగాలండి. దేవుని బిడ్డ, దేవుని ద్రాక్ష తోట విస్తారంగా ఉందండి దేవుని ద్రాక్ష తోటలో, కానీ పనివారు కొదువుగా ఉన్నారట.
దేవుని ద్రాక్ష తోటలో పనివారు కావాలని దేవుడు పిలుస్తున్నాడు. దాసులు కావాలని పిలుస్తున్నాడు. నమ్మకమైన దాసులు కావాలని పిలుస్తున్నాడు. నశించిపోతున్న వారిని రక్షించుట కొరకు మీరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెప్తారా అని దేవుడు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. ఒక ఆయన మంచి పాట కట్టాడు, ఎంతో చక్కని పాట అండి. వెళతారా, నా ప్రేమను చెప్తారా. దేవుని బిడ్డలారా, దాసులు అంటే నేను ఒక మాట చెప్పి ముగించేస్తాను. సేవ చేయువారు మాత్రమే కాదు, పరిచర్య జరిగించేవారు మాత్రమే కాదు, ఇతరులు రక్షణ కొరకు లేక ఇతరుల యొక్క క్షేమం కొరకు నిన్ను నీవు తగ్గించుకుని, నిన్ను నీవు దేవుని కొరకు సజీవ యాగముగా సమర్పించుకుని ఆయన కొరకు నువ్వు జీవించినప్పుడు ఆయన దాసుడుగా ఉంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా దేవుడు మీకు తెలియపరుస్తున్నాడు. నువ్వు అదమాయిషి కొరకు పోరాడుతున్నావు. అదమాయిషి కాదు నీలో ఉండవలసింది దాసుని యొక్క లక్షణం, పనిచేయువాడి లక్షణం, కష్టపడేవాడి లక్షణం నీలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అట్టి విధంగా మిమ్మల్ని అట్టి విధంగా దేవుడు నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహిమ కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, నిజమైన ఆయన మేము నీకు ఇష్టలైన మనుషులుగా ఉన్నప్పుడు భూమి మీద మాకు సమాధానం ఉంటుందని నీ వాక్య గ్రంథంలో రాయించావు నాయన. అట్టి సమాధానం, సంతోషము, ఆనందం మా జీవితంలో మేము కలిగి ఉండాలంటే నీకు ఇష్టలైన బిడ్డలుగా మేము జీవించాలి. నీకు ఎవరిష్టము అంటే నీ దాసులుగా మేము ఉంటే ప్రభా నువ్వు ఇష్టపడతావని, నీకు ఇష్టలుగా ఉండగలమని ఈ వాక్యం విన్నామయ్యా. ప్రభా, ఎవరైతే ఈ వాక్యం విన్నారో వారిని బలపరచండి ప్రభా. వారు నీకు ఇష్టలుగా బ్రతికే కృప దయచేయండి. ఎవరు ఏ సమస్యతో ప్రభా ఈ వాక్యము వింటూ వచ్చారో నాయన, వారి సమస్యలన్నీ ప్రభా నిజమే నీ వాక్య గ్రంథంలో రాయించావు కదా, వాక్యం వెళ్ళిన తోడనే అక్కడ అద్భుతమైన కార్యాలు జరిగాయని. ఇప్పుడు వాక్యం విన్న ప్రతి వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయండి. వారు పడుతున్న ప్రతి శోధనల నుంచి విడుదల దయచేయండి. ప్రతి రుగ్మత నుండి విడుదల దయచేయండి. ఎన్నో సంవత్సరాలుగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి యేసు నామమున వారికి విడుదల ఆజ్ఞాపిస్తున్నాను నాయన. వారికి విడుదల దయచేయండి ప్రభా. ఎవరైతే ప్రభా అవునయ్య మనశ్శాంతి లేక ప్రభా అవునయ్య మరణమే శరణం అనుకునేట్లుగా బ్రతుకుతున్నారో ప్రభా, వారిని దర్శిస్తున్న విధము బట్టి వందనాలు. వారి జీవితాలను మలచండి నాయన. వారి జీవితాల్లో గొప్ప కార్యములు చేయండి నాయన ప్రభా. కొందరు అవునయ్య ఏది చేసినా నష్టములో, ఏది చేసినా ఇబ్బందులు పాలు ప్రభా అవుతున్నవారు ఉన్నారు నాయన ప్రభా. ఏది చేసినా ఇబ్బందుల్లో ప్రభా ఉన్నారు నాయన. అటువంటి వారికి విడుదల దయచేయి ప్రభా. అటువంటి వారికి విడుదల దయచేయి ప్రభా. నువ్వు నమ్మదగిన వాడివి ప్రభా. నీకు ఇష్టలుగా మేము జీవించే కృప మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శించి ఉంటే, బలపరుస్తూ ఉంటే, ఈ వాక్యం మీకు ప్రోత్సాహకరంగా, మీ ఆత్మీయ జీవితాలకు ఇది మేలుకరంగా ఉంటే తప్పకుండా మాకు ఒక చిన్న ఫోన్ కాల్ మీరు చేయండి. మా నెంబరు స్క్రీన్పై ఇవ్వబడుతుంది. తప్పకుండా మీరు మాకు ఫోన్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. మీరు చేసే ఫోన్ ద్వారా ఇంకా మేము ప్రోత్సహించబడి ఇంకా ముందుకు వెళ్ళటానికి, ఇంకా ఈ పరిచర్యను ముందు తీసుకువెళ్ళడానికి మా సాయి చేతుల మేము ప్రయత్నం చేస్తున్నాం, ఇంకా ప్రయత్నం చేస్తుంటాం. తప్పకుండా ఇది ప్రయాస అనుకోవద్దు, పర్లేదులే ఎవరో చేస్తారులే అనుకోవద్దు. తప్పకుండా మీరు ఫోన్ చేయండి. మీకు ఏ అవసరత ఉన్నా, నువ్వు ఏ ఇబ్బందులో ఉన్నా, నేను మీ కొరకు ప్రార్థన చేసేవాడిగా, మీ క్షేమాన్ని కొరకు మేము ప్రార్థించేవారుగా మేము ఉన్నాం. తప్పకుండా మాకు తెలియపరచండి. మీ ఏది ఇబ్బంది ఉన్నా మాకు తెలియపరచండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.